వేమూరు సభలో పాల్గొన్న మాజీ మంత్రి ఆనందబాబు. వేమూరు మండలం వేమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగకుండా బిల్లులు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేశారు. ఇవన్నీ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. మా మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. మా మీద ఇంకా బాధ్యత పెరిగిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చేయడానికి అన్ని చోట్ల ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేశాం. మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 1,00,000 కోట్లు అప్పులు చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కు వెళ్ళిందన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తారన్నారు. బాధ్యతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని ఆనందబాబు పేర్కొన్నారు. ఈ సభలో మండల పరిధిలోని సర్పంచులు, అధికారులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా దానికి అనుకూలంగా ఆలోచన చేస్తూ గ్రామ స్వరాజ్యం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. వారి ఆలోచన నుంచి వచ్చినాయే గ్రామ సభలు. ఇలా గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం నాకు అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ ఇబ్బందుల్ని అధిగమించి ఆర్థికపరమైన అంశాలు ఏ అవసరాలు తీరాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఇలా ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఉపాధి హామీ పథకం చాలా ముఖ్యమైనది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇప్పుడిగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలని అత్యధికంగా ముందుకు తీసుకున్నారు. రాష్ట్రంలోనే ఉపాధి హామీ పథకాలని అత్యధికంగా వినియోగించినటువంటి రాష్ట్రంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంది. ఈ 5 ఏళ్లు 19 నుంచి 24 దాకా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ సీమలన్నీ కూడా చాలా నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి అనేది కించిత్ కూడా కనిపించకుండా పోయింది, మాయమైపోయింది. గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజా హలో తీసుకో. హలో ఎవరండి? ఏమన్నా ఎమ్మెల్యే గారు మీటింగ్లో ఉన్నాము. నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు అవుతా ఉంది. ఈరోజు 13,000 గ్రామాల పైచిలకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 13,000 గ్రామాల్లో కూడా ఈరోజు గ్రామ సభలు నిర్వహించుకుంటా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి అవసరాలు, ఇబ్బందులన్నీ కూడా మీ నుంచి వాటిని సేకరించి మీ ద్వారా చెప్పించి వాటి యొక్క సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం కోసమే ఈ గ్రామ సభలు ఏర్పాటైంది. రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే గ్రామ సీమల అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగి తీరాలని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా
పూర్తిగా దానికి అనుకూలంగా ఆలోచన చేస్తూ గ్రామ స్వరాజ్యం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. వారి ఆలోచన నుంచి వచ్చినాయి గ్రామ సభలు. ఇలా గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ ఇబ్బందుల్ని అధిగమించి ఆర్థికపరమైన అంశాలు ఏ అవసరాలు తీరాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఇలా ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఉపాధి హామీ పథకం చాలా ముఖ్యమైనది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇప్పుడుగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు వేల కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను అధికంగా ముందుకు తీసుకున్నారు. రాష్ట్రంలోనే ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా వినియోగించినటువంటి రాష్ట్రంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంది. ఈ 5 ఏళ్ళు 19 నుంచి 24 దాకా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ సీమలన్నీ కూడా చాలా నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి అనేది కించిత్ కూడా కనిపించకుండా పోయింది, మాయమైపోయింది. గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు. వాళ్ళకి అధికారాలు లేవు, పాడు లేవు, నిధులు అంతకంటే లేవు. దాదాపు 13,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చిన స్థానిక సంస్థలకు వచ్చిన నిధులని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించి నాశనం చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే 14 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉన్నప్పుడు కేవలం గ్రామాల్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేశాం. ఆ రోజు మీరు ఆలోచించండి. వేమూరులో గ్రామ సభలో ఉన్నాం మనం. 14-19 నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా. ఏ సిమెంట్ రోడ్డు అన్నది పల్లెల్లో కానీ ఊళ్ళో కానీ మా హయాంలో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్డు తప్ప 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్లు ఎన్నో మీరు చెప్పండి. ఈ ఊళ్ళో వాళ్ళే కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం చేశారు వాళ్ళు. 5 ఏళ్ళు అభివృద్ధి ఏ విధంగా చేశారని. దోచుకోవటం తప్ప ఇంకో రెండో ఏవలేదు వాళ్ళకి. రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, ముందుకెళ్తున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రివర్స్ టెండరింగ్ ఏ విధంగా తెచ్చారో అదేవిధంగా వెనక్కి నడిపించారు రాష్ట్రాన్ని. గ్రామాలు మరీ దారుణంగా తయారైంది. ఇలా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, పాడైపోయింది. ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పాను, రిప్రజెంటేషన్ ఇచ్చారు గ్రామంలో ఉన్న సమస్య. ఏం చేద్దాం? 5 ఏళ్ళు అడుగంటిపోయింది అభివృద్ధి. ఇప్పుడు మళ్ళా మొదటి నుంచి ఎత్తుకోవాలి పరిస్థితి. రాష్ట్రం సర్వనాశనం చేశారు. నిధులు ఏ చేయాలని ఇబ్బందులు, లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారు. ఇవాళ మొత్తం కూడా పునాదుల స్థాయి నుంచి మళ్ళా అభివృద్ధి మొదలు పెట్టాల్సిన గురుతరమైన బాధ్యత ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వారికి ఉన్నటువంటి ముందు చూపుతో, విజన్తో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కుంటుపడ్డ అభివృద్ధి మొత్తం కూడా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మళ్ళా అభివృద్ధి బాటన గ్రామాలన్నీ కూడా నడిపిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితేనే, గ్రామ సేవలు అభివృద్ధి చెందితేనే అందరి జీవితాలు కూడా అభివృద్ధి చెందుతాయి. లేదు మన గ్రామాలు కోనదిల్లుతూ ఉంటే మన జీవితాలు బాగుపడవు. మన గ్రామం యొక్క అభివృద్ధి, మన అభివృద్ధి కూడా మూలంగా నిలబడుతున్నది ప్రధానంగా మనందరం కూడా సృష్టించాలి. మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి మన ఇంటి ముందు పోసుకుంటే ఉపయోగం లేదు. అదంతా తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా ఇంకోటి ఇబ్బంది లేని పరిస్థితులు చేయాల్సిన బాధ్యత మనం కూడా తీసుకోవాలి. చెత్త నుంచి కూడా సంపాదించేటటువంటి తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాము అవన్నీ. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రాబోతా ఉన్నాయి. ఈ ఉపాధి హామీ నిధుల్ని విస్తృతంగా రేపు వినియోగించబోతా ఉన్నాం. 90%, 70% మ్యాచింగ్ గ్రాంట్స్ తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. జాబ్ కార్డ్స్ గురించి నాకు చెప్పారు అధికారులు.
దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరెవరికి లేవో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇస్తాం. ఉపాధి హామీ పథకం నిధులు కూడా పందికొక్కుల్లా తిన్నారు. అన్ని అవినీతి. అన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దొంగ మొత్తాలు వేశారు, దొంగ బిల్లులు పెట్టారు, లక్షలతో చేశారు. ఇవన్నీ కూడా ఇవాళ ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇలా బతుకులన్నీ కూడా బయటపడతాయి. ఏది కూడా ఆలోచన లేకుండా చేశారు పరిపాలన. కాబట్టే ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు. కాబట్టి మీరంతా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఎప్పుడు లేని విధంగా 164 సీట్లు ఇచ్చి దీన్ని గెలిపించారంటే మా మీద ఒక బాధ్యత ఇంకా పెరిగింది. గెలిచామని మేమేదో గొప్పగా పొంగిపోవటం కాదు, బాధ్యత ఉందని మేము భావిస్తా ఉన్నాం. బాధ్యత అత్యధికంగా బాధ్యత మా మీద మీరు పెట్టారు. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించి అంటే